నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి మా ఫ్రెండ్తో మాట్లాడి తీసుకొస్తాను. కూర్చోమ్మా. కూర్చో. హాయ్ రా. హాయ్ రాయేష్, కూర్చోరా, కూర్చో. అమ్మని తీసుకొచ్చావా? హాల్లో కూర్చుని ఉందిరా. అవునా, నాకంతా షాకింగ్గా ఉందిరా. మీ అమ్మకి పిచ్చి పెట్టడం ఏంటి? ఏమైంది అసలు? అమ్మకి పిచ్చి అని అన్నయ్య వదిన చెప్తే ముందు నేను కూడా నమ్మలేదురా. నేను ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ చూసిన తర్వాత అమ్మ మెంటల్గా బ్యాలెన్స్ కోల్పోయిందని తెలిసింది. ఏంటి ఇక్కడ వాతావరణం అంతా ఏదో తేడాగా అనిపిస్తుంది. అంటే యష్ ఫ్రెండ్ సైకియాట్రిస్టా? నిజంగా నన్ను యష్ వాడి ఫ్రెండ్కి చూపించడానికి తీసుకొచ్చాడా? నా కోసమేనా? అదిరా జరిగింది. ఏంటి, మీ అమ్మకి కొడుకువైన నిన్నే చంపబోయిందా? ఓ గాడ్. అదే కదరా నా భయం. రేపు అమ్మ తనని తాను ఏమైనా చేసుకుంటే ఊహిస్తేనే టెన్షన్ వచ్చేస్తుందిరా. రే, ఏం జరిగినా సరే అమ్మ విషయంలో నేను కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. కానీ నా మీదే అటాక్ చేసిన తర్వాత అమ్మ ప్రాబ్లం ఏంటో తెలిసొచ్చిందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అందుకే అమ్మ నీ దగ్గరికి తీసుకొచ్చాను. అన్నయ్య వదిన అమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అంటున్నారు. నాకైతే అది అస్సలు ఇష్టం లేదురా. మా అమ్మ మెంటల్ స్టేటస్ నువ్వు ఒకసారి చెక్ చేసి నువ్వు చెప్పిన దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ అమ్మగారి మెంటల్ స్టేటస్ ఏంటో నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఆమెకు త్వరగా క్లియర్ అవ్వాలంటే మీ అమ్మగారిని వెంటనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయరా. అదే బెటర్ అనిపిస్తోంది నాకు. అంటే వేరే ఏ ఆప్షన్ లేదంటావా? లేదురా, ప్రజెంట్ మీ అమ్మకున్న మెంటల్ కండిషన్కి సొల్యూషన్ మెంటల్ హాస్పిటలే. నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు, త్వరగా మీ అమ్మని జాయిన్ చేయి. అలాగేరా, నువ్వు చెప్పినట్టే మా అమ్మని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. నా చిన్న కొడుకే నాకు బలం. వాడే దగ్గరుండి నన్ను వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్తున్నాడు.
అంటే యష్ నన్ను బయటికి తీసుకొచ్చింది వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళటానికి కాదా, వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి నన్ను పిచ్చి ఆసుపత్రిలో పడేయటానికా? చివరికి యష్ కూడా నేను నిజంగా పిచ్చిదాన్నే అని నమ్మేసినట్టున్నాడు. నన్ను వాడే నమ్మనప్పుడు నేను బాగానే ఉన్నానని నేను గొంతు చెంచుకొని చెప్పినా నన్ను ఇంకెవరు నమ్ముతారు? నేను ఇంకా ఇక్కడే ఉంటే వీళ్ళందరూ కలిసి నిజంగానే నన్ను పిచ్చిదాని చేసి పారేస్తారు. అసలు పిచ్చిదాని చేస్తారు. రే మోహన్, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వమని మా అమ్మకి చెప్తే ఒప్పుకోదురా, గొడవ చేసేస్తుందిరా, నన్ను కొడుతుంది కూడా. రే నువ్వే ఎలాగైనా సరే మా అమ్మని కన్విన్స్ చేసి ఒప్పించాలరా, ప్లీజ్ రా మోహన్. సరే అలాగే, పద వెళ్దాం. రారా. పద. నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. యష్కి కనిపించకుండా వెళ్ళిపోవాలి. మధు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అమ్మ తమ్ముడు ఎక్కడున్నారో తెలుసు కదా. ఒక పని చేద్దాం, మనమే అక్కడికి వెళ్దాం. తేజ, మీ తమ్ముడు అసలు ఏం ప్లాన్ వేసి మీ అమ్మని బయటికి తీసుకువెళ్ళాడో కన్ఫర్మ్గా మనకి తెలియదు కదా. అమ్మ చెప్పింది కదా మధు, నాన్న దగ్గర తీసుకెళ్తాడని చెప్పి. ఇంకేం నీకు డౌటు? చూడు తేజ, నిజంగా మీ తమ్ముడు అత్తయ్యని మావయ్య దగ్గరికే తీసుకువెళ్తుంటే మరి మధ్యలో గచ్చిబౌలిలో ఉన్న ఒక ఇంటికి ఎందుకు వెళ్తాడు? కాబట్టి సంథింగ్ మీ తమ్ముడు వేరే ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది తేజ. ఇప్పుడు తొందరపడి మనం అక్కడికి వెళ్ళామే అనుకో, మీ తమ్ముడు మనల్ని చూస్తే మేమిక్కడున్నట్టు వీళ్ళకిలా తెలుసు అంటే అప్పుడు మనమేం చెప్తాం? అనవసరంగా మీ తమ్ముడికి మనమే మన మీద డౌట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు మొత్తానికి ప్రాబ్లం అవుతుంది. రే, ఆవిడ పారిపోతుందేంట్రా? ఈ విషయం మేడంకి చెప్పాలి.